సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ చేస్తున్న రెండో సినిమా కంచె. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవలే బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొంత అటెన్షన్ ని తీసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు క్రిష్ కొత్తగా ఏదో చేయబోతున్నాడు అన్న ఫీలింగ్ ని కలిగించింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కంచె థియేట్రికల్ ట్రైలర్ తో మన ముందుకు వచ్చింది ఆ చిత్ర యూనిట్. ఆ ట్రైలర్ ని చూసిన తర్వాత ఒక్కసారిగా బీభత్సమైన సర్ప్రైజ్ కలిగేసింది. ఎందుకంటే ఎవరు కూడా పెద్దగా ఊహించలేని ఎన్నో విశేషాలు ఆ ట్రైలర్ లో కనిపించాయి. నా వరకైతే ట్రైలర్ లో కనిపిస్తున్న సినిమా అవుట్పుట్ తో మైండ్ బ్లోన్ అయిపోయింది. క్రిష్ ఈ సినిమాని లాస్ట్ ఫిబ్రవరిలోనే మొదలు పెట్టారు, జూలైకి కంప్లీట్ చేశారు. కేవలం 5 నెలల టైంలో ఇలాంటి విజువల్స్ తో ఓ పీరియాడిక్ మూవీని ఇంత అందంగా మన ముందుకు తీసుకొచ్చారు అంటే ఆశ్చర్యం కలగకుండా ఆగడం లేదు. మొత్తానికి క్రిష్ ఏదో పెద్ద మ్యాజిక్ చేశాడు. ట్రైలర్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా క్రిష్ ధైర్యంగా ఎంచుకున్న నేపథ్యం, రెండో ప్రపంచ యుద్ధాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని సినిమా తీయటం అంటే ఈజీ టాస్క్ అయితే కాదు. ఆసక్తి, చొరవ, పట్టుదల ఇలాంటి అంశాలు కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి, అద్భుతాలు వాటంతటవే క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఈ సినిమాతో క్రిష్ అలాంటిది ఏదో చేసినట్టే కనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. 1940 నాటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని బాగానే షోకేస్ చేస్తున్నారు. అలాగే వార్ సీక్వెన్స్ ను కూడా ఎఫెక్టివ్ గానే పిక్చర్ చేసినట్టు కనపడతా ఉంది. స్టోరీ పాయింట్ కూడా వైవిధ్యంగానే ఉన్నట్టు అనిపిస్తా ఉంది. దూపాటి హరిబాబు, రాచకొండ సీతాదేవి గారుల లవ్ స్టోరీ తెలుగు సినిమా ప్రియులకి సరికొత్త అనుభూతిని పంచబోతుంది అన్న ప్రామిస్ ని ఈ ట్రైలర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా చాలా అంశాలు ఈ ట్రైలర్ కి సంబంధించి ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ ఓ సంగతి మాత్రం మిగతా వాటన్నింటికంటే చాలా ఎక్కువగా ఈ ట్రైలర్ చూసిన వాళ్ళ మీద ప్రభావం చూపించబోతుంది. అదేమిటి అంటే వరుణ్ తేజ్ చూపులు. అతని చూపుల్లో బలమైన ఆకర్షణ ఉంది, ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. వెంటాడుతున్నాయి ఆ చూపులు. ఈ ట్రైలర్ గురించి గుర్తు చేసుకోగానే వెంటనే గుర్తొచ్చేస్తుంది అతని తీక్షణమైన చూపులే. వరుణ్ తేజ్ కున్న ప్లస్ పాయింట్ అది. ఈ సినిమాలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది. అండ్ అతని యాక్షన్ కూడా బాగుంది. క్రిష్ వరుణ్ ని గ్రాండ్ గా ప్రెజెంట్ చేస్తున్నారని అనిపిస్తా ఉంది. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అందంగానే కనిపిస్తా ఉంది, కానీ యాక్టింగ్ ఎంత బాగా చేసిద్ది అనే దాని మీద ఈ ట్రైలర్ లో క్లారిటీ రావట్లేదు. సినిమాలో చూసి తెలుసుకోవాలనుకుంటా. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, చిరంతన్ భట్ మ్యూజిక్ సినిమా మూడ్ కు తగ్గట్టే కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే ఈ ట్రైలర్ ని బట్టి అర్థమైపోతున్న విషయం ఏంటంటే దర్శకుడు క్రిష్ కంచె రూపంలో ఓ మంచి కథ చెప్పబోతున్నారు. అది తన స్టైల్లో, అంటే రెగ్యులర్ తెలుగు సినిమా సక్సెస్ ఫార్మేట్ లో కాదు. అలా అంటే దీన్ని ప్రయోగం అని అంటారు. మరి ఈ ప్రయోగమైన తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఆస్వాదించే విధానంలో ఏదైనా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. ఇదే బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.